నోట రంకిన ఇక ఎంతటి దైవనామం ఈ నోట రాదు, పలుకుదామన్నా భావము పోదు. అంటే రకరకాల రూపములు రకరకాల నామములు ప్రకటమౌ మీ ముందు పలికి మాలినావగులు, ఈ నోట రాదు. అంటే మనకి ఈరోజు ఏం చేస్తారంటే బాహ్యంలో ఉండేవాళ్ళు, అమ్మ ఈరోజు అయ్యో కృత్తిక పౌర్ణమి పాడ్యమి రావుకాలం ఎన్నో అవలంబిస్తారు. మనకు ఆ భయభ్రాంతులు లేవు కదా. అయ్యో రావుకాలం అంటే ఏమనేదంటే మా అక్క ఏమనేదంటే అమ్మ రావుకాలం బయలుదేరబాక అంటుంది. నేను ఆ రావుకాలంలోనే కూడా బయలుదేరుతున్నాను. అమ్మ రావుకాలంలో రోడ్డు బస్సులు ఆపేదా అనేది, రోడ్లో బస్సులు ఆపుతాడా, పోవాలి కదా. అది మన కర్మ, మనకి ఏది జరగాలని ఉంటుందో అది తప్పదు. రావుకాలం ఎప్పుడు మనకు ఆ భయభ్రాంతులు లేవు కదా. మనం కొన్ని ఇంటితో మనము ఉపద్రవాలకు అంతా వసిపడం మనకు అంటే అంతటి దైవ బలం ఎందుకు కలిగిందంటే మనకు ఈ గురు కృప వల్లనే ఆ భయభ్రాంతులు అంతా తొలగించి మంచి జ్ఞానాన్ని పొందినామంటే మన గురువుల కృప వల్లనే మనం ఈ జ్ఞానాన్ని పొందినాం. అంటే నేను చెప్పాలనుకుంటే ఎంతో ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని వివరించుకుంటున్నాను. మరి నా సంతోషం ఏమంటే మా తర్వాత మా కుటుంబంలో మా దేవి మళ్ళీ ఈ కార్యక్రమాన్ని మా మనురాలు మా దేవి, మాది ఒకే కుటుంబం. ఈరోజు మా దేవి ఇంత కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నదంటే మేమెంతో సంతోషపడుతున్నాము. మా వంశం ఇంతతో ఇది కాకుండా మాతో ఇది కాకుండా మళ్ళీ మా దేవి దీన్ని పైకి తెస్తున్నదంటే నేనెంతో ఈరోజు గర్వించదగ్గ విషయం అట్లని సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు.